మనం ఒక మంచి పొజిషన్‌లో ఉన్నామనుకోండి. అసూయ పడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ అసూయ పడే వాళ్ళని సంతృప్తి పరిస్తే ప్రయోజనం పొందాలనుకున్నోడు ఏం చేస్తాడు? మనల్ని అవమానించడం ద్వారా మన మీద అసూయ పడే వాళ్ళ యొక్క సంతోషాన్ని చూసి వాళ్ళని తన వైపుకి తిప్పుకొని తన ప్రయోజనాన్ని నెరవేర్చుకుంటాడు. ప్రస్తుతం ట్రంప్ చేస్తున్నది అదే అమెరికాలో. భారతీయుల పట్ల అసూయ చాలా ఉంది. ఎందుకంటే కష్టపడే తత్వం ఉన్నటువంటోడు భారతీయుడు. అమెరికా ఎళ్లి కూర్చుని, తిని డొల్లేయట్లేదు అక్కడ. అవకాశం ఎంత దొరికినా ఏదో పని చేస్తాడు. ఎంతో కొంత పని చేసి ఓ డాలర్ అన్నా సంపాదించేసుకుంది. ఓ డాలర్ అంటే ఇండియాలో $90. ఈ లెక్కన పని చేస్తాడు. గంటుంటే $5 మినిమం వచ్చినా చాలులే అని చేసేస్తున్నాడు. 18 ఆ దేశ చట్టాల ప్రకారం $17 ఉంటేనే చేద్దాం అనుకోవట్లేదు. అందువల్ల మనోళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువ కష్టపడుతున్నారు. 24 గంటలు డ్యూటీ ఇచ్చినా చేసేస్తారు మనోళ్ళు. అక్కడ ఇవ్వట్లేదు అంతే. అంత కష్టపడి ₹4 సంపాదించుకొని బతుకుదాం అనుకుంటారు. ఇది అమెరికా వాడికి అసూయ. ఎందుకంటే వాడు 6 గంటలు పని చేసి మిగతా గంటలంతా తిని, తాగి ఎంజాయ్ చేయడు. డేటింగులు, మేటింగులు అంటూ బతికేయడు. అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, అలా చేసే వాళ్ళకి, ఇలా కష్టపడే వాళ్ళంటే కడుపు మంట ఉంటది. దాన్ని క్యాచ్ చేసుకుంటున్నాడు ట్రంప్. అందుకోసమే మనల్ని వేధించడం ద్వారా తన దేశంలో తనకి ఓట్లు వేసే పౌరుల యొక్క మనసుని గెలుచుకుని ఓట్లు సంపాదించుకోవాలనుకుంటున్నాడు. అందుకనినే మళ్ళీ వేధిస్తున్నాడు. H1B వీసాలకు సంబంధించినటువంటి ఏవైతే రెన్యువల్స్ కూడా కావాలని చెప్పి ఆలస్యం. ఇప్పుడు ఈ నెలలో ఉంది అపాయింట్మెంట్ అనగా, మీకు ఇప్పుడు కాదు మళ్ళీ మార్చి, ఏప్రిల్ తర్వాత ఇస్తాం. ఇక్కడికి వచ్చాడు ఆ మనిషి. ఇక అక్కడికి వెళ్ళలేడు. టైం అయిపోయింది కాబట్టి. టైం అయిపోతుంది కాబట్టి. ఒకవేళ ఓ నెల, 2 నెలలు H1B వీసా టైం ఉన్నా ఇక అక్కడికి రానియ్యరు కావాలని. అంటే మనవాడి ఉద్యోగాన్ని తొక్కేయడం, నొక్కేయడం. వాళ్ళ వాడికి ఆ ఉద్యోగం రప్పించడం. అలాగే భారతీయులను చూసారా నేను ఎంత ఏడిపిస్తున్నాను అని చెప్పడం. భారతీయులని అధికంగా H1B వీసాలు అత్యధికంగా వినియోగించుకున్నది భారతీయులు కాబట్టి భారతీయుల్ని వేధించేందుకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా H1B వీసాలు మేటింగ్ ఇదంతా ఆలస్యం అవుతుందంటూ వచ్చే ఏడాది మార్చి తర్వాతన చూస్తారట. ఇప్పుడు అపాయింట్మెంట్లు ఉన్నాయని. అప్పుడు అపాయింట్మెంట్లు ఇచ్చి మళ్ళీ అప్పుడు ప్రారంభిస్తే ఒక 6 నెలల నుంచి ఏడాది ఇక ఆ ఉద్యోగం ఉండదు. అలా చెడగొట్టడం అన్నటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి కర్తవ్యం అయిపోయింది ట్రంప్ది.